వెల్కమ్ టు ఆసన్ లైఫ్. ఈరోజు 23వ రోజు 360 రోజుల సూర్య నమస్కారాల ఛాలెంజ్లో ఈరోజు మనం వెయిట్ మేనేజ్మెంట్కి సూర్య నమస్కారాలు ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. ఊబకాయలు నివసించే టాప్ 3 కంట్రీస్లో భారత్ ఒకటి. ఎవరికైతే బాడీ మాస్ ఇండెక్స్ 27.5 అండ్ అబోవ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళని ఒబేస్ పీపుల్గా పరిగణిస్తారు. ఈ ఒబిసిటీ ప్రాబ్లం ఎంతలా పెరిగిందంటే 1990 నుంచి 2022 వరకు ఆల్మోస్ట్ ట్రిపుల్ అయింది. ఈ ఒబిసిటీ పెరగటానికి ముఖ్యంగా 3 ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఒకటి, సరైన ఎక్సర్సైజ్ లేకపోవటం మేజర్ కాజ్. 2, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినటం. 3, ప్రతి ఒక్కరికి ఆదాయం పెరగటం వల్ల సరైన తిండి తింటూ ఎక్సర్సైజ్ లేకపోవటం. ఈ ఒబిసిటీ ఎరాడికేషన్ అనేది ప్రతి దేశానికి ఒక సవాల్గా మారింది. హై మోర్టాలిటీకి దారితీస్తుంది. ఈ ఒబిసిటీ వల్ల మన బాడీలో ప్రతి పార్ట్ మీద ఎక్స్ట్రా బర్డన్ అనేది పడుతుంది. కిడ్నీస్ ఎక్కువగా పనిచేయాలి, హార్ట్ ఎక్కువగా పనిచేయాలి, ప్రతి సెల్లు ఎనర్జీని సప్లై చేస్తూ ఉండాలి. అంటే ఈ విధంగా ఎక్స్ట్రా బర్డన్ పడటం వల్ల, స్ట్రెస్ ఎక్కువ అవటం వల్ల అసోసియేటెడ్ డిసీజెస్ అనేది ఎరైజ్ అవ్వటం జరుగుతుంది. డయాబెటీస్, రీనల్ మాల్ ఫంక్షన్ కావచ్చు, హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, హై బీపీ కావచ్చు, రొమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు, మోకాళ్ళు అరిగిపోవటం కావచ్చు, వ్యారికోస్ వెయిన్స్ కావచ్చు, ఒక్కటేమిటి నడుము నొప్పులు కావచ్చు, అన్నీ అసోసియేట్ అయి ఉంటాయండి. వీటన్నిటిని దూరం చేసుకోవాలంటే ఒబెసిటీని తగ్గించాలి, వెయిట్ని తగ్గించాలి. దీనికి సూర్య నమస్కారాలు అత్యద్భుతంగా ఉపయోగపడతాయి. నేను వివరాలు ఇస్తాను, వినండి, లాస్ట్ దాకా చూడండి. సూర్య నమస్కారాలు అనేవి 12 ఆసనాలతో కూడిన ఒక సంపూర్ణ వ్యాయామం. అంటే ప్రతి మజిలు ఎక్సర్సైజ్కి లోనవుతుంది. అక్కడుండే ప్రతి కణము ఎనర్జీని యూజ్ చేసుకొని బలపడతాయి. అంటే దానికి అర్థం ఏంటి? మనకి క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవుతాయని. ఎంతలా అంటే 12 ఆసనాలతో కూడిన ఒక రౌండ్కి 13.6 క్యాలరీల శక్తి యూటిలైజ్ అవుతుంది. అందువల్ల మనం హాఫ్ అన్ అవర్ సూర్య నమస్కారాలు చేస్తే 400 క్యాలరీలు బర్న్ అవుతుంది. అదే 108 సూర్య నమస్కారాలు చేస్తే 1600 క్యాలరీలు బర్న్ అవుతుంది. ఇంకా ఏ ఎక్సర్సైజు ఇంత క్యాలరీలను బర్న్ చేయలేదు, ఇంక్లూడింగ్ రన్నింగ్తో సహా. అంటే మెటబాలిజం అనేది హయ్యర్ ఫేజ్లో జరుగుతుంది. ఎంతలా అంటే అడిపోస్ టిష్యూ, మన పొట్ట భాగంలో కానీ, మన సీట్ భాగంలో కానీ, మిగతా తొడల భాగంలో కానీ ఏదైతే క్రొవ్వు పెరిగిపోయి ఉంటుందో అదంతా కూడా బర్న్ అయ్యి ఒక షేప్కి రావటం జరుగుతుంది. సూర్య నమస్కారాలతో వెయిట్ మేనేజ్మెంట్ అనేది ఒక ఆరోగ్యకరంగా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ డైజెస్టివ్ సిస్టమ్ బాగుపడుతుంది, ఎండోక్రైన్ సిస్టమ్ బ్యాలెన్స్ అవుతుంది, కార్డియాక్ మజిల్స్ బలపడతాయి, కిడ్నీ ఫంక్షన్స్ నుంచి కానీ ప్రతి ఒక్కదాని నుంచి మనం బయటపడుతూ వెయిట్ లాస్ అవుతాం. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి మనకి? సూర్య నమస్కారాలు ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో ఈ ఫలితాలన్నీ ఒక్కొక్కటిగా రావటం స్టార్ట్ చేసి 90 రోజుల్లో మంచి బాడీ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఉదాహరణకి నేను 78 కేజీల నుంచి 70 కేజీలు రావడానికి నాకు 6 నెలలు పట్టింది. వీటితో పాటు సయాటికా, వెయిట్ లాస్తో పాటు హెయిర్ ఫాల్ కూడా తగ్గటం జరిగింది. ఇప్పుడు సూర్య నమస్కారాలు ఏ విధంగా అలవాటు చేసుకోవాలో, అడాప్ట్ చేసుకోవాలో చెబుతాను, వినండి. మొదట 3 నుంచి 4 రౌండ్లతో స్టార్ట్ చేసి నిదానంగా వారానికి ఒక 3 రౌండ్ల చొప్పున పెంచుకుంటూ 12 నుంచి 15 రౌండ్లు చేయగలిగితే ఆరోగ్యకరంగా మజిల్ డ్యామేజ్ కాకుండా, టెండాన్స్ డ్యామేజ్ కాకుండా అద్భుతంగా ఒక షేప్కి అయితే మనం రాగలం. ఈ వివరాలు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మన నినాదం గుర్తుందిగా, హెల్దీనెస్ ఈజ్ హ్యూమన్ రైట్. ఒక్కసారి పలకండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ.